Hello everyone, నా పేరు కృష్ణ చైతన్య. People call me Casey and I welcome you all to my new channel which is Friday Filmy Focus. అసలు ఛానల్ అంటూ స్టార్ట్ చేస్తే అసలు రివ్యూలు చెప్పడం అంటూ స్టార్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాతోనే స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో దాదాపుగా 2 నెలలు ఆపేసి ఛానల్ని స్టార్ట్ చేయకుండా మొన్న సినిమా రిలీజ్ అయింది కదా అని చెప్పేసి ఇవాళ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ షోకి వెళ్ళి చూసి వచ్చేసాను భయ్యో సినిమాని, పవన్ కళ్యాణ్ సినిమా కదా అని. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అనుకోండి. సరే ఎంత చెప్పానంటే కొత్త సినిమా రివ్యూ ఛానల్ అని చెప్పి తెలిసింది కదా. మీకు ఒకవేళ నాలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలనిపిస్తే నేను చెప్పే రివ్యూ కానీ నేను చెప్పే స్టైల్ కానీ మీకు కనుక నచ్చితే అదిగో ఆ పక్కన ఒక లైక్ బటన్ ఉంటుంది కదా, ఒక లైక్ కొట్టేసి నా రివ్యూని మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ పెంచి అలాగే కొంచెం ఒక సబ్స్క్రైబ్ బటన్ అదిగో పక్కన ఇంకోటి ఉంటుంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాని మీద ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారనుకోండి నాలాంటి వాళ్ళకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సరే ఇంతమంది సినిమా రివ్యూలు ఛానల్ పెట్టారు, ఇంకా మళ్ళీ నువ్వు ఒకటి ఎందుకు రా నాయన అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టారని చెప్పేసి సిఎంఆర్ని పెట్టకుండా మానేయలేదు కదా భయ్య. ఎవరి రివ్యూలు వాళ్ళవి, ఎవరి మార్కెటింగ్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, ఎవరి పాయింట్లు వాళ్ళవి. నేను ఈ ఛానల్ ద్వారా మాత్రం ఏ మూవీని కూడా రేట్ చెయ్యను. 4/5, 5/5, 9/10 నో, ఇవన్నీ చెప్పను. ఏది బాగుంది సినిమాలో ఏది బాగాలేదు ఇంతే డిస్కస్ చేద్దాం. ఓకే సరే, ఇంకెక్కువ సోచ్ చెప్పకుండా ఇప్పటికే ఆల్మోస్ట్ 1.5-2 minutes అయిపోయింది కదా, ఎక్కువ సోచ్ చెప్పకుండా లెట్స్ గెట్ ఇట్ టు ది మూవీ రివ్యూ. వీరాభిమాని కాబట్టి పిఎస్పీకేకి ఫస్ట్ షోకి వెళ్ళిపోయి సినిమా మొత్తం కూర్చొని చూసి వచ్చాను భయ్య. కానీ ఏంటో ఇన్నాళ్ళు ఎందుకు ఆపానన్న ఛానల్ని అని అనిపించే స్టేజ్కి వచ్చేసాను నేను. అది ఎందుకు అలా అనిపించింది అనేది ముందు చెప్పుకుందాం. బట్ బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్ మనం బేసిక్గా సినిమాలో ఏం బాగుంది అనేది ముందు చెప్తాను. ఫస్ట్ కనుక వస్తే మన పిఎస్పీకే విచ్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా చేశారు. యూనో ఒక లవర్ బాయ్ ఇమేజ్, లేకపోతే ఒక పోలీసు, లేకపోతే ఇలాంటి వేరే వేరే పాత్రల్లో ఆల్రెడీ చూసాము. వాటన్నిటికీ ఒక మేనరిజం చూసాము. ఇలా మేడం చేతులు పెట్టుకుంటాం, కోపం వస్తే కోపాన్ని చూపించడం, ఇవన్నీ చూసాము. బట్ ఒక డిఫరెంట్ స్టైల్లో, ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్లో, ఒక డిఫరెంట్ ఎనర్జీ లెవెల్లో ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ని చూపించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ని కానీ లేకపోతే ఆయన చేసిన యాక్షన్ని కానీ నచ్చాలి. కానీ పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా చేశారు సినిమాలో అని కనుక చెప్తే మా ఇంట్లో చిన్నపిల్లాడు చాలా బాగా పాలు తాగాడు అని చెప్పినట్టు ఉంటుంది. ఆయనకి యాక్షన్ గురించి చెప్తే ఏంటో నాకే మనస్కరించట్లేదు అలా చెప్పడానికి. సో we will not talk about that, but still పవన్ కళ్యాణ్ did a fantastic job. చాలా బాగా చేశారు అండ్ ఆయన క్యారెక్టర్లో చాలా ఇమిడిపోయి ఉన్నారు. అంటే మూవీ స్టార్ట్ అవడానికంటే ముందు పోయా ఇదిగో రివ్యూ ఛానల్ పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు ఐ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్. పవన్ కళ్యాణ్ కనుక సినిమా మొత్తంలో ఎక్కడైనా సరే ఇలా చేసి మీదకి ఇలా సీరియస్గా కనుక చూస్తే అందులో పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు కానీ హరిహర వీరమల్లు కనపడలేదు అని చెప్పి ఈ రివ్యూ ఛానల్లో చెప్పాలి అని అనుకొని నేను చాలా వెయిట్ చేశాను. కాబట్టి సినిమా అంతా చాలా క్షుణ్ణంగా చూశాను. ఎక్కడ కూడా మేనరిజం లేదు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఐమ్ నాట్ సెయింగ్ ఇట్స్ బ్యాడ్, ఇట్స్ వెరీ గుడ్. ఎవరైనా ఒక యాక్టరు ఒక సినిమాలో చేస్తే ఆ సినిమాలో క్యారెక్టర్ని డిపిక్ట్ చేయాలి తప్ప ఒరిజినల్గా ఉన్న క్యారెక్టర్ని చూపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు అన్నమయ్య చేసినప్పుడు క్లైమాక్స్లో నాగార్జున గారు కనపట్టలేదు, ఓన్లీ అన్నమయ్యే కనపడ్డాడు అని చెప్పి చాలామంది మాట్లాడారు. అలా ఉండాలి క్యారెక్టర్. అలాంటివి ఏం చేయలేదు ఈ సినిమాలో. సో కుడోస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్. ఆయన చేసేది నేను ఇంప్రెస్ అయ్యేది ఏంటి. బట్ ఎనీవేస్ ఐ లైక్ దిస్. అలాగే ఉండాలి, ఒక క్యారెక్టర్ని డిపిక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్లా ఉండాలి. ఒరిజినల్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా ఉండకూడదు. సో వెల్ డన్. ఇకపోతే మ్యూజిక్కి వస్తే అఖండ సినిమాలో కనుక తమన్ ఎరక్కొట్టు వదిలిపెట్టేసినట్టు ప్రతి ఎలివేషన్ సీన్లో డ్రమ్స్ టంట ఇష్టం వచ్చినట్టు కొట్టేసినట్టు ఆ కొట్టిన తర్వాత ఆయనకి మంచి పేరు వచ్చేసింది. జనాలందరూ కూడా అసలు తమన్ ఎరగదీశాడు, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతం, అఖండ సినిమాలో సూపర్ అని చెప్పి అన్నది వల్ల అదొక ట్రెండ్గా మారినట్టుంది. బేసిక్గా ఈ సినిమాలో కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఎలివేషన్కి సందు దొరికితే అక్కడ ప్రతి చోట టంటనడ బీట్లే ఎరక్కొట్టు వదిలిపెట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక నచ్చేవాళ్ళు ఉంటే, అంటే బీట్స్ కనుక దాని ఏమంటారు డ్రమ్స్ కనుక నచ్చేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఉంటుంది. ఎలివేషన్ సూపర్గా చేశారు. కాకపోతే
మనం అందరం ఆల్రెడీ పాటలు విన్నాం కాబట్టి అందులో పెద్ద పాటలు ఏం లేవు, 2-3 పాటలు ఉన్నట్టునే అంతే. బట్ ఆ పాటలు కూడా పెద్దగా వినంగానే ఆహా భలే ఉందే పాట అని అనిపించేలా లేవు. సో ఓకే, ఒక మోస్తరుగా యావరేజ్గా ఉన్న ఆల్బము, బట్ నైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా చేశారు. నెక్స్ట్ వస్తే స్టోరీ. స్టోరీ అనగానే అంత బాగుంటుందో స్టోరీ అని అనుకుంటున్నారు. నో, దాట్స్ నాట్ ద పాయింట్. ఎక్కడ ఇది ఏ చరిత్రకి ఏ హిస్టరీకి అసోసియేటెడ్ కాదు, ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పి చాలా ధైర్యంగా ఓపెనింగ్లోనే ఒక పెద్ద కార్డు వేస్తారు. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని చేసి దాని చుట్టూతో ఒక కథను అల్లి దాన్ని మళ్ళీ హిస్టరీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని దాంట్లో పెట్టుకొని చేయాలి అంటే కొంచెం ధైర్యం కావాలి. బట్ అలా చేసినా కానీ ఇది ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. సో వెల్ డన్ ఆన్ దాట్ పీస్. నెక్స్ట్ పోతే కాస్ట్యూమ్స్. మనం ఆల్రెడీ మాట్లాడేసాము. పవన్ కళ్యాణ్ గారు కాస్ట్యూమ్ చాలా బాగుంది, మిగతా అందరు కాస్ట్యూమ్స్ కూడా ఓకే ఉన్నాయి. హీరోయిన్కి కూడా బాగా గ్లామరస్ రోల్లో కనబడే నిధి అగర్వాల్ని కూడా తీసుకొచ్చి ఒక పౌరాణిక క్యారెక్టర్లోకి మడిచే ప్రయత్నం చేశారు. అండ్ ఐ థింక్ దే హవ్ డన్ అ ప్రెటీ డీసెంట్ జాబ్, నాట్ బ్యాడ్. ఇకపోతే ధైర్యం. భారతీయుల మీద ఒక సగటు భారతీయుడి మీద జరిగిన అరాచకాలు కానీ అత్యాచారాలు కానీ వీటిని చూపించడానికి ఇన్నాళ్ళు ఎవరు ధైర్యం చేయలేదు. సో భారతీయుల మీద జరిగిన అరాచకాలు చూపించడానికి ధైర్యం చేశారు అనిపించింది. ఆఫ్టర్ దిస్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇది ఎందువల్ల అని చెప్పి మనం పొలిటికల్ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. బట్ ఐ థింక్ now we have this courage to show what a citizen of India went through in history. So అలాంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక కథని తెరకెక్కించే ధైర్యం చేసినందువల్ల ఐ థింక్ we should appreciate that fact. So kudos to that. అమ్మయ్య, నాకు తెలిసిన నాకు నచ్చిన పాయింట్స్ అన్ని చెప్పేసాను భయ్య. అంటే ఇంతకు మించి ఇంక చెప్పడానికి ఏం లేవు యాక్చువల్గా. బేసిక్గా ఇంతకన్నా ఇంకా క్షుణ్ణంగా ఏమైనా చెప్తే నేను వెతికి కుక్క కనుక బోన్ కోసం తవ్వి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఐ విల్ నాట్ డూ దాట్. బట్ వాట్ డిడ్ నాట్ గో వెల్, అ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్ డిడ్ గో వెల్. ఫస్ట్ థింగ్స్ కాస్ట్యూమ్స్ దగ్గరికి వద్దాం. పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక 1500s 1600s ఒక ఎరాలో జరుగుతున్న ఒక సినిమాకి లెదర్ చెప్పులు, స్ట్రాప్ ఉన్న చెప్పులు పెడితే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వేస్ట్ కోట్లు వేసి తీస్తే ప్రాపర్ కేర్ హ్యాస్ నాట్ బీన్ టేకన్ టు షో ది కాస్ట్యూమ్ ఇన్ ద ప్రాపర్ వే అని అనిపించింది. ఒక పక్కన రాజులు ఉంటారు, ఒక పక్కన ఔరంగజేబు ఉంటాడు, ఇంకో పక్కన రాజులకి కిరీటాలు ఏంటో, ఔరంగజేబుకి కిరీటాలు ఏంటో, వాళ్ళ సింహాసనాలు ఏంటో అంత చెల్లా చెదురుగా ఉన్నట్టు ఉంటుంది. You will not feel like they are all in one particular sequence or in one particular era. Maybe ఇది నా ఒపీనియన్ అయితే అయి ఉండొచ్చు. బట్ ఐ థింక్ అ లిటిల్ రీసెర్చ్ వాజ్ మిస్సింగ్ ఇన్ ద మూవీ. రీసెర్చింగ్ కొంచెం చేసి కాస్ట్యూమ్స్ని కొంచెం బాగా చేసి ఉండొచ్చు అని చెప్పి నా ఫీలింగ్. ఇకపోతే డైరెక్షన్. పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసేటప్పుడు డైరెక్షన్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా ఆయన పెద్దగా దాంట్లో చేతులు పెట్టి దాంట్లో ఏమీ మార్పులు చేర్పులు చేయరు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసారని అనిపించింది ఈ సినిమాలో. బేసిక్గా కథని సాగదీసి లాగి డ్రాగ్ చేసి చెప్పారు. ఒక చిన్న పాయింట్, బేసిక్గా ఒక కోహినూర్ డైమండ్ ఎక్కడో ఉంది, దాన్ని తీసుకురావాలి లేదా దాన్ని దొంగలించాలి, ఇదే పాయింట్. ఈ పాయింట్ కోసం ఏంటో క్యారెక్టర్లను సృష్టించి ఆ క్యారెక్టర్లకు ఒక చిన్న కథలు పెట్టి ఆ కథలు మళ్ళీ డ్రాగ్ అవుతాయేమో అని చెప్పి జస్ట్ డైలాగుల్లో చెప్పించి అంతా ఏంటో అతుకులు భయ్యా. ఇదొక అతుకు ఇదొక అతుకు ఇది 4 అతుకులు కలిపి ఒక సినిమా చేసినట్టు ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఒక చోట ఒక విలేజ్ సెటప్ ఉంటుంది. ఆ విలేజ్ సెటప్ కూడా గట్టిగా ఒక 10 ఇళ్ళు ఉంటాయి. ఆ 10 ఇళ్లలో 10 మంది పిల్లలు ఉంటారు. అందులో ఒక పిల్లాడు ఆ బ్యాగ్ని దొంగలిస్తాడు. ఓకే, ఇది సీన్. ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి పిల్లలందరూ కలిసి ఆ బ్యాగ్లో నీళ్లు ఉన్నాయి అనుకొని తాగేస్తూ ఉంటారు అనమాట. ఒక ఆవిడ వచ్చి అందరికీ పంచిపెడుతూ ఉంటుంది. అందులో ఒక పిల్లాడు బ్యాగ్ తీసి కిందేసి ఇసురు కొట్టేస్తాడు. ఇప్పుడు బ్యాగ్లో నీళ్లు కనుక ఇంకా ఉంటే బ్యాగ్లో నుంచి నీళ్లు పోవాలి కదా, పోవు. జస్ట్ బ్యాగ్ అలా పడి ఉంటుంది. సరే పోనీ, బ్యాగ్లో నీళ్ళు అందరు తాగేస్తారు, అయిపోయినాయి అనుకుందాం. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ బ్యాగ్ తీసి ఆవిడకి ఇస్తాడు. ఆవిడ మళ్ళీ అందరికీ పిల్లలకి నీళ్ళు వస్తూ ఉంటుంది. వీఆర్ నాట్ ఇన్ దట్ ఎరా ఆఫ్ సర్లే అని చెప్పి వదిలేసుకుంటే ఎరా కాదు. టెక్నికాలిటీస్ ఇంప్రూవ్ అయిపోయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ సీన్.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చాలా చాలా క్లియర్గా తీసుకోవాలి కదా. ఈ సీన్ అయిపోగానే వాళ్ళందరూ ఒక చోట యజ్ఞం చేస్తూ ఉంటారు వర్షాలు పడాలి అని చెప్పి. దానికి కూడా ఎవరో వస్తారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అదొక డైలాగ్లో చెప్పేస్తారు. వచ్చి వాళ్ళు ఏదో చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక బాణం తీసి వేస్తారు, మొత్తంతో చుట్టూతా అంత తగలబడిపోతుంది. కానీ ఆ మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఏమీ అవ్వకూడదు కాబట్టి విఎఫ్ఎక్స్లో గ్రాస్ అంటే ఆ ఎండిపోయిన గడ్డి అక్కడ చుట్టూతో ఎక్కడా లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఏంటో అతికిచ్చినట్టు ఉంటుంది కానీ కంటిన్యూస్గా ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉండదు. కాబట్టి రీసెంట్గా వచ్చిన కన్నప్ప సినిమాలో విఎఫ్ఎక్స్ మీద ఎన్ని కామెంట్స్ పడ్డాయో అలాగే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ మీద కూడా అన్నీ కామెంట్స్ పడతాయి, ఖచ్చితంగా పడతాయి. గుర్రాల మీద అరే పిఎస్పీకే గారికి హీ నోస్ హౌ టు రైడ్ ఎ హార్స్. సో హ్యావ్ పీపుల్ అరౌండ్ హిమ్ హూ కెన్ రైడ్ ఎ హార్స్ కదా. నో, చాలా చక్కగా గ్రాఫిక్స్లో ఏదో కష్టపడి చేసి ఊగుతుంటారు. ఇప్పుడు మీ స్క్రీన్లో నేను ఊగుతుంది ఎట్లా కనపడుతుందా, థియేటర్లో అలాగే కనపడుతూ ఉంటుంది. లేకపోతే విజువల్స్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొండల మీద నుంచి రాళ్ళు పట్టడం కానీ, లేకపోతే ఒక తోడేళ్ళతో ఒక కామెడీ ట్రాక్ కానీ, గుర్రాలు కానీ, అదర్వైజ్ టైగర్తో పవన్ కళ్యాణ్ అని చెప్పి సీరియస్గా చూస్తే టైగర్ తగ్గుతుంది. ఇవి కానీ ప్రభాస్ గారి సినిమాలో అలాగే ఉంటే దాన్ని అందరూ కామెంట్ చేశారు. తర్వాత కన్నప్ప సినిమాలో అలాగే చూపిస్తే దాన్ని అందరూ కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా అంటే నేర్చుకోవట్లేదు. దే డోంట్ వాంట్ టు గెట్ బెటర్. ఇట్ ఈస్ లైక్ మాకు నచ్చింది మేము చేస్తాం, మీరు చూసి చావండి అంతే. నెక్స్ట్ వచ్చేసి హరిహర వీరమల్లు క్యారెక్టర్ని బిల్డ్ చేయటం. మనం బాహుబలి సినిమాలో కనుక చూసుకుంటే దెర్ ఇస్ అ బిల్డ్ టు ద క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ ఎలా చేస్తాడు, తనకున్న బలం ఏంటి, తను ఎందుకంత బలవంతుడు అయ్యాడు, దెర్ ఇస్ అ బిల్డ్ టు ద క్యారెక్టర్. స్లోగా స్టోరీలో బిల్డప్ అవుతూ వస్తుంది. ఇందులో అదేం ఉండదు. స్టార్టింగ్లో ఎక్కడి నుంచి ఒక పిల్లాడు కొట్టుకొచ్చేస్తాడు. వాళ్ళు ఎందుకు పోతున్నారో, ఎవరు పోతున్నారో, ఏ నది దాటుతున్నారో ఏం సంబంధం లేదు. ఎక్కడి నుంచో ఒక పిల్లాడు కొట్టుకొస్తాడు. ఆ కొట్టుకొచ్చిన పిల్లాడు ఎవరో ఎత్తుకుంటారు. వాళ్ళు ఎవరో ఏంటో ఏమీ తెలియదు, వాళ్ళ గురించి ఏం చెప్పరు. సినిమా చివరి వరకు వాళ్ళని చూపించరు మళ్ళీ. ఇప్పుడు ఈ పిల్లాడు హరిహర వీరమల్లుగా ఎదిగాడు. ఎందుకు ఎదిగాడు, వాడు అంతవరకు ఏం చేశాడు, ఏమీ లేదు. నో, ఇట్స్ అ క్యారెక్టర్. వీరమల్లు అనేది ఒక క్యారెక్టర్కి ఒక బిల్డ్ లేదు. ఏదో ఊరికే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నమ్మాలి. వీడు ఒక అద్భుతమైన దొంగ అనాలో హీరో అనాలో ఏంటో తెలియదు. ఇంకా సినిమాలో అది ఎస్టాబ్లిష్ చేయలేదు. అసలు అతను ఏంటి అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దీనికి ఒక పార్ట్ 2 కూడా ఉంది. విజువల్స్లో అయితే చివరిలో దాని పేరేంటి, ఔరంగజేబుని కాపాడుకోవటంలో ఒక మానవ గోడ కడతారు. ఒక 20 మంది కలిసి ఔరంగజేబుని మధ్యలో నుంచోబెట్టి సుడిగాలులు తీస్తుంటే దానికి ఒక గోడ కడతారు. ఇలా ఎంత కామెడీగా ఉండాలో అంత కామెడీగా ఉంది. మానవ గోడని కట్టేసి వాళ్ళందరూ ఎగిరిపోయి ఎవరో అందరూ చల్లాచెదరుగా ఎగిరిపోతూ ఉంటారు, పేపర్లు ఎగురుతున్నట్టు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగురుతూ ఉంటారు. ఎక్కడి నుంచో ఒక చైన్ వచ్చేస్తుంది, ఆ చైన్ పట్టుకొని వేలాడతారు. ఔరంగజేబు కూడా అటు ఇటు పరిగెత్తుతూ గాల్లో తేలుతూ కొట్టుకుంటూ ఉంటాడు పిల్లర్స్కి. మధ్యలో వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళు పట్టుకొని ఆగిపోతారు. అందరితో క్లైమాక్స్ అదే ఎండ్ కార్డ్ ఒకటి పడుతుంది. అసలు ఏం ఎస్టాబ్లిష్ చేశారు సినిమాలో? హీరోకి ఎస్టాబ్లిష్మెంట్ లేదు, విలన్కి ఎస్టాబ్లిష్మెంట్ లేదు, కోహినూర్ డైమండ్ అసలు ఎక్కడుంది అనే దానికి ఎస్టాబ్లిష్ లేదు. పోనీ హీరోకి ఒక బిల్డ్ లేదు. అంత ఏంటో డైలాగుల్లో అతుకులతో. సర్లే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ సినిమాతోనే చేయాలి అనుకున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. నేను చెప్పిన స్టైల్ లేదా నేను చెప్పిన రివ్యూ కనుక మీకు నచ్చితే, లేదా మీరు సినిమా చూసి ఆల్రెడీ ఈ రివ్యూతో మీరు ఏకీభవిస్తే ఒక లైక్ కొట్టండి, మీ వాళ్ళతో అందరితో షేర్ చేయండి. సినిమా యాజ్ అ వన్ టైమ్ వాచ్ అనాలో లేదో కూడా డౌట్ నాకు, బికాజ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ నీడ్ టు బీ డన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ దీనికి 2 పార్ట్స్ బేసిక్గా వేస్ట్, బికాజ్ ఫస్ట్ పార్ట్ అంతా ఇట్ ఇస్ జస్ట్ అ డ్రాగ్. ఇదంతా తీసేసి మొత్తం ఒక చోట కన్సాలిడేట్ చేసేసి ఒక పార్ట్లో తీసేసి ఉంటే సినిమా అత్యద్భుతంగా ఉండేదని చెప్పి నా ఫీలింగ్. సో ఈ రివ్యూతో మీరు కనుక ఏకీభవిస్తే, మీరు ఆల్రెడీ సినిమా కనుక చూసి ఉండుంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కాకపోయినా మీ కమెంట్స్ని మీరు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు రీడ్ దెమ్. ఫస్ట్ టైం ఛానల్ పెడుతున్నాను కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ ఇంప్రూవ్ అపాన్, ప్లీజ్ డూ లెట్ మీ నో. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ యూ వాంట్ మీ టు కవర్ డిఫరెంట్లీ, డూ లెట్ మీ నో. ఐ విల్ ట్రై అండ్ యాడ్ దెమ్ యాజ్ ఐ గో ఫార్వర్డ్. ఇంకొక వారం, ఇంకొక శుక్రవారం మళ్ళీ ఇంకొక సినిమాతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు.
థ్యాంక్ యూ.